నిరూపణ చేయకుండా మీరు ఎట్లా ఎలిగేషన్ చేస్తారు? ఒకటే పాయింట్, నిరూపణ ఉంటే ముందు మీరు పెట్టండి, ముందు సిట్టు వేసి ఆ తర్వాత నిరూపణ చేసి ఆ తర్వాత మీరు ఎలిగేషన్స్ వేయండి. మీరు నిరూపణ చేయకుండా ముందు ఎలిగేషన్స్ వేసి హిందువుల్ని ఈ రకంగా ఎలా మీరు మనోభావాలను దెబ్బతీస్తారు? సుజాత గారు, కీర్తన గారు కొన్ని వీడియోస్ డైరెక్ట్ గా విత్ ఎవిడెన్స్ తోటి మీరు అనుకున్న ఆధారాలతోటి చూపించి ఆవిడేవో కొన్ని ప్రశ్నలు అడిగారు, సమాధానం చెప్తారా? ఒకటి, వర్మ గారు అన్ని మతాలు సమానమే, జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, అటు పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ, ఒక ముఖ్యమంత్రి గారి హోదాలో ఉన్నప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు హిందువుల మతాన్ని, అదేవిధంగా అన్ని మతాన్ని గౌరవించారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన చర్చికి వెళ్ళారు, ఆయన అభిమానులు ఉన్నారు, ఆయన ఓటర్లు ఉన్నారు, అది తర్వాత విషయం. ఆయన చర్చికి వెళ్ళారు, మసీదుకి వెళ్ళారు, దేవాలయాలకి వెళ్ళారు. వీళ్ళు ఎవరైతే నాయకులు ఉన్నారో వీళ్ళు అన్ని మతాల్ని సమానంగా చూసినట్లయితే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని హిందువుల వ్యతిరేకంగా ఎందుకు చూపిస్తున్నారు? ఎందుకు? మీకు రాజకీయంగా బతకడం చేత కాకపోతే, నేను అదే చెప్పింది, రాజకీయంగా మీకు బతకడం చేత కాకపోతే, ప్రజలకి మంచి చేసి ప్రజలకి ఓట్లు వేసుకోవడానికి చేత కాకపోతే, ఓట్లు వేయించుకోవడానికి ఈ రోజు దేవుణ్ణి ముందు పెట్టి ఆడేటువంటి క్రూరమైన రాజకీయం ఇటు పవన్ కళ్యాణ్ గారి, చంద్రబాబు నాయుడు గారు కానీ చేసేది ఏంటంటే రాజకీయం, దేవుణ్ణి ముందు పెట్టి ఆడేటువంటి చెత్త రాజకీయం ఇది. అంతేగాని మంచి చేస్తారో అది సునీత గారు ఒక్క నిమిషం. పేర్ని నాని గారు ఏం మాట్లాడారు? ఎలక్షన్స్ కు ముందు 33,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ అని చెప్పినావు కదా, ఇంతవరకు ఒక్క అమ్మాయిని పట్టించినవా అన్నారు. ఏది దానికి ఆన్సర్? ఏది చెప్పండి, దానికి ఆన్సర్ ఏది? ఇంతవరకు అమ్మాయిల గురించి మాట్లాడు, గుడ్ల వల్లే అమ్మాయిల్ని సీక్రెట్ కెమెరాలు పెడితే బయటకు వచ్చి మాట్లాడిన పాపాలు పోలేదు డిప్యూటీ సీఎం. సుగాలి ప్రీతిని రాజకీయంగా వాడుకున్నాడు చంద్రబాబు నాయుడు హయాంలో జరిగిన అంశాన్ని ఈ రోజు దాని గురించి గాలి కుదిరేశాడు. గాలి కుదిరేశాడు. వర్మ గారు మ్యూట్ లో పెట్టమనండి. ఇప్పుడు తను సుజాత గారు ఆరోపణలు చేస్తా ఉన్నారు. గతంలో కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా ఉన్నప్పుడు అన్ని మతాలను గౌరవిస్తారు, హిందూస్ ని గౌరవిస్తారు, క్రిస్టియన్స్ ని గౌరవిస్తారు, ముస్లింస్ ని గౌరవిస్తారు. మతాలతో కులాలతో రాజకీయాలు చేయడం అనేది జగన్మోహన్ రెడ్డికి అలవాటు అండి. ఎందుకంటే మాకు తెలిసి కూడా గతంలో దేవాలయాలు పడగొట్టినప్పుడు, మాట్లాడండి, అర్థం కావాలి కదా, నాకే రీచ్ అవ్వట్లేదు. ఓకే సుజాత గారు, నేను ఇస్తున్నాను కదా, నాకే రీచ్ అవ్వట్లేదు, ఇంకేం అర్థం అవుతుంది ఎవరికైనా? మీరు మాట్లాడుతున్నప్పుడు ఆవిడ ఒక్క మాట మాట్లాడలేదు, ఆ రెస్పెక్ట్ ఇద్దాం. మాట్లాడండి సునీత్ గారు. ఇప్పుడు మతాలను అడ్డం పెట్టుకొని, కులాలను అడ్డం పెట్టుకొని రాజకీయం చేసే చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారికి ఉందేమో కానీ చంద్రబాబు నాయుడు గారికి లేదండి. గత ప్రభుత్వంలో దేవాలయాలను విధ్వంసం చేసినప్పుడు, ఆంజనేయ స్వామిని గుళ్ళు పగలగొట్టినప్పుడు, అలాగే అంతర్వేది రథం పగలగొట్టినప్పుడు చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి మాట్లాడి ఏదైతే హిందువుల ధర్మాన్ని గుళ్ళపొడుస్తున్నారు, హిందూ ధర్మాన్ని కాపాడాలి, అందుకు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు సర్వ మతాలను అందరినీ గౌరవించాలని మాట్లాడినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదో క్రిస్టియన్స్ కి లేకపోతే ఫాదర్స్ కి జీసస్ కి వ్యతిరేకం అని చెప్పేసి నీచ రాజకీయాలు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు మన మతాన్ని మనం గౌరవిస్తూ అట్ ద సేమ్ టైం అన్ని మతాల వారి యొక్క కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుందండి. ఇప్పుడు ఆవిడేదో చెప్తున్నారు, డిక్లరేషన్ అనేది ఇవ్వాల్సిన అవసరం లేదు. పండిట్ నెహ్రూ కూతురు కూడా గతంలో క్రిస్టియన్ అని చెప్పేసి దర్శనానికి వెళ్ళినటువంటి పరిస్థితి తెలుసుకోవాలనండి. ఇప్పుడు దానితో పాటు అసలు జగన్మోహన్ రెడ్డి గారు అన్యమతస్థుడు కాదు అని చెప్పడానికి ఏ రకంగా మాట్లాడతారండి సుజాత గారు? అసలు భూమన కరుణాకర్ రెడ్డి గారు కూతురు పెళ్లి ఎలా చేశారు? ఏ హోదాలో చేశారు? క్రిస్టియన్ మ్యారేజ్ చేశారా? హిందూ మ్యారేజ్ చేశారా? వారి హయాంలో అక్కడ తిరుమల కొండపై ఉన్నటువంటి ఎంప్లాయీస్ ని ఎవరిని వేసుకున్నారు? అన్యమతస్థులు వేసుకోలేదా? బస్ టికెట్స్ మీద అన్యమత ప్రచారం చేయలేదా? టీటీడీ వెబ్సైట్ లో మతానికి సంబంధించినటువంటివి ఏమీ చేయలేదు. ప్రజలందరూ కూడా గమనించారండి. ఈ రోజు మీరేదో కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు వచ్చేసి నేను ప్రక్షాళన తిరుమలకి వెళ్తున్నాను, దేవాలయాలన్నీ ప్రక్షాళన చేయండి అని చెప్పేసి ఎవరైనా పవిత్రమైన కలియుగ వెంకటేశ్వర స్వామినైనా లేకపోతే కనకదుర్గ అమ్మవారినైనా దేవాలయాలకు వెళ్తారు. దేవాలయ సెట్టింగ్
దేవుణ్ణే తన దగ్గరికి రప్పించుకున్నటువంటి చరిత్ర అండి ముఖ్యమంత్రి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వారికి ఏ పార్టీ మతాల పట్ల వాళ్ళ యొక్క మనోభావాల పట్ల గౌరవం సునీత గారు ఒకసారి వినాలి నా మాట. సునీత గారు నా మాట వినాలి ఒకసారి. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, ఒకసారి నెట్వర్క్ చూసుకోరా ప్లీజ్. కీర్తన గారు రెస్పాండ్. సార్ ఒకసారి సునీత గారిని సారీ వైసీపీ అధికార ప్రతినిధిగా మ్యూట్ చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇతర మతాలని గౌరవిస్తారంట. ఎలా గౌరవిస్తారు మేడం? నాకు అర్థం కావట్లేదు. అంటే హిందూ మతాన్ని గౌరవించే వ్యక్తి అయితే భార్యని కన్విన్స్ చేసి స్వామివారి సన్నిధికి తీసుకురావాలి కదా. తీసుకురాకుండా చర్చలకు మాత్రం తీసుకుపోవడం ఏంటి? గవర్నర్ గారి దగ్గర తీసుకుపోతారు, పొలిటీషియన్ అందరి దగ్గర తీసుకుపోతారు, స్వామివారి దగ్గర తీసుకురాలేడా కన్విన్స్ చేసి? అది ఏంటి? ఒక హిందూ మతాన్ని ఆచరిస్తున్నారు, మనకు తెలీదా? స్వామివారికి పట్టు వస్త్రాలు ఇచ్చేటప్పుడు సతీ సమేతంగా వచ్చి ఆ కార్యక్రమాన్ని చెయ్యాలి. ఎందుకు 5 ఏళ్ళగా రాలేకపోతుంది? ఆమె కోసం ఏకంగా సెట్ ఇచ్చారు. స్వామివారిని మీకు అధికారంలో ఉంటే స్వామివారికి తెచ్చేస్తారా? ఈయన మళ్ళీ ఇతర మతాలను గౌరవిస్తారంట. మేడం సర్టిఫై చేస్తారు. భార్య సమేతంగా భారతీ గారిని తీసుకొని వెళ్ళారు. రావడానికి కానీ అమ్మవారి దగ్గరికి రావడానికి కానీ వారికి చేత కాదండి. కాకపోతే నేను మరి హిందూ మతాన్ని గౌరవిస్తాను, హిందూ సంప్రదాయాన్ని గౌరవిస్తాను, దేవుణ్ణే మా దగ్గరికి రప్పించుకుంటాను. పబ్లిక్ గా వీడియోలు అన్ని కూడా వచ్చాయి. ఆవిడ స్వామివారి తీర్థం ఇచ్చినా ప్రసాదం ఇచ్చినా ఆవిడ ఎలా రియాక్ట్ అవుతారు అనేది. ఇంకా మేము క్రిస్టియన్ మేము హిందూ